ఉడతా ఊడలే అది కాదు తొండలే తొండ 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 అది అయ్యి ఇక్కడ దిగాలన్నమాట. పక్షుల రూపంలో జంతువుల రూపంలో తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఏడ్రా పనిగాడు రే ఆచురా అది టార్చే కదా పురుగులు ఉన్నాయి కింద. రారా నేను ఉన్నాను కదా ఇక్కడ. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనా ప్రసాద్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను నాతో పాటు క్రాంతి ఇద్దరం కలిసి అయితే ఓ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే నిజంగానే రాత్రి 12కి శ్మశానంలో దయ్యాలు ఉంటాయా అని మాకు ఒక డౌట్ అయితే వచ్చింది. చాలామంది దీని గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో మేమైతే ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 11:30 అయింది. ప్రజెంట్ మేమిద్దరం అయితే ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం. నైట్ 12కి మేము శ్మశానంకి అయితే వెళ్ళబోతున్నాం. మాతో పాటు ఇంకో ఇద్దరు మాతో జాయిన్ అవుతారు. మాకు ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఒక శ్మశానంకి వెళ్ళి అక్కడ నిజంగానే 12 తర్వాత దయ్యాలు ఉంటాయా ఉండవా అని చెప్పేసి మేమైతే చెక్ చేయాలనుకుంటున్నాం. వీడియో చూస్తే చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే మేము అర్ధరాత్రి 12 గంటలకి శ్మశానంకి వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది ఒకసారి మీరు కూడా ఒకసారి ఊహించుకోండి. అర్ధరాత్రి 12కి శ్మశానంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటాయో మాకు తెలియదు. ఒకవేళ దయ్యాలు ఉంటాయా, భూతాలు ఉంటాయా, లేకపోతే అక్కడ పొలాల మధ్యలో శ్మశానం ఉంటుంది కాబట్టి పాములు ఉంటాయా, కొన్ని రిస్క్ చేసి అయితే మేము ఈ వీడియో చేయబోతున్నాం. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా క్రేజీగా ఉండిద్ది. మీకు చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. మిస్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. మీ కోసం ఈ వీడియో చేస్తున్నాం. నాకు డౌట్ ఉంది, నిజంగానే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత నిజంగా దయ్యాలు శ్మశానంలో తిరుగుతుంటాయి అంటారా? ఒకవేళ మీ ఆన్సర్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నిజంగానే దయ్యాలు శ్మశానంలో ఉంటాయో ఉండవా అనే ఒక కంక్లూజన్ కూడా మీరు వస్తారు. ఇప్పుడైతే మేము కరెక్ట్గా 11:30 దగ్గరలో టైం అవుతుంది. ఇక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్లో మేమైతే శ్మశానం దగ్గరికి వెళ్తాం. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. పోనీ. ఏదన్నావా? ఎక్కడరా ఎక్కడరా ఎక్కడుంది? నేను ఎక్కేసాను కారు. ఉందా లేదా? మావాడు అది మామూలు కాదు. ఇలాంటి వీడియోలు తీయాలి ఒకడు. ఏందన్నా ఎక్కేది పావన్ మరి పావన్ ఎక్కగా ఏమైంది? అలా చూస్తున్నారేంటి వంగి వంగి? దిగా రారా నేను ఉన్నాను కదా ఇక్కడ. అబ్బా ఏంటిది డాడీ గేమ్లో పడిపోయిందా? పదా. అరే టార్చ్ లైట్ ఏది? మనం కాంతి ముందు చెట్టు తీసుకో. ఏం చెప్పండి కానీ ఏం ఏదో చెప్పరా. సౌండ్ కూడా కరెక్ట్గా వస్తుంది జెన్యున్గా. బ్యాక్గ్రౌండ్ సరే రెండు ఇది పట్టుకో. బాగానే కనపడుతుంది కదా.
ఆపే ఆపే అలాగే ఉండు, కొంచెం ముందురా. వెళ్ళి కొద్దిగా ఉన్నాదనుకో, చెట్టు కనబడుతూ ఉంటుంది కదా మనకి. ఇలా ఇలా క్రాస్కి రారా. క్రాస్ వద్దు, బొళ్ళు తిరుగుతుంటారు, రైతులు తిరుగుతూ ఉంటారు, వద్దు, ఇబ్బంది పడుతుంది. ఓకే ఓకే అలాగే ఉండు. వ్యూవర్స్ చూసారా, చెట్టు పెద్దది మర్రి చెట్టు, మర్రి చెట్టు కాదు, రావి చెట్టు. రావి చెట్టు. ఈ రావి చెట్టు దగ్గర చాలా మంది చచ్చిపోయారంట. చూసాడనే ఉరి ఊరి దానికి సాక్షాత్తుగా ఈ సమాధులు మొత్తం. దానికి సాక్షాలు ఏం చెప్తున్నా. అదే దా ఏడ్రా బన్నుగాడు రే, ఆడు కూడా రమ్మను. నువ్వు ఎక్కడే ఉంటావా? ఆపే ఇంకా అయిపోయింది. ఆపేసారండి రా, ఒక 5 నిమిషాలు అలా వెళ్ళి వచ్చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు శ్మశానంలో దయ్యాలు ఉన్నాయి అంటారు కదా. ఓసారి మనం శ్మశానానికి అయితే వచ్చాం. ఇప్పుడు టైం కరెక్ట్గా 12 అయితే అవుతుంది. చూశారు కదా ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడు శ్మశానంలోకి మనం అయితే వెళ్ళబోతున్నాం. ఒకసారి శ్మశానంలోకి వెళ్దాం రండి, పోదమా. రై కొంచెం స్లోగా వెళ్ళండి. రే కొత్తగా ఏది ఉడతా ఓడలే, అది కాదు, తొండలే, తొండ 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 అది అయ్యే ఇక్కడ దిగాలన్నమాట. పక్షుల రూపంలో, జంతువుల రూపంలో తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఈ శ్మశానంలో దయ్యాలు ఎక్కడ ఉంటాయి అంట? ఎదిగితే ఉంటే తెలుస్తూ ఉంటాయి. ఏంటిదిరా? సమాధి. సమాధి కొత్తగా కట్టింది అనుకుంటా. కాదు, పాత సమాధి. కానీ పక్కన ఉన్న మడుగు కొత్త బాడీ ఎందుకు ఉంది కదా. ఎందుకు అనకూడదు, వెళ్ళాలి మరి. మన ఏది అట్లా ఉంటుంది. ఈ రోడ్డు కొత్తది, లైటింగ్ చాలతలేదా రా. ఇదే ఫ్రెష్ది. ఎందుకంటే ఒక 5 నిమిషాల నుంచి ఎక్కువ ఉండకూడదు. గుడిని కూడా వచ్చి మన గోడ పాతి పెడతానికి వచ్చారేమో అనుకుంటారా. లేకపోతే ఎవరు పాతి పెట్టరబ్బా. ఇదే ఫ్రెష్ బాడీ. అరే నీ ఫోన్ కూడా నాకు ఇచ్చా. నేనేం పట్టుకోను, ఇటీ చెప్తా. బుచ్చి కింద ఏం వెళ్తున్నాయో తెలిసిద్దే. పట్టుకో, ఇది పట్టుకోరా. దెయ్యాల సంగతి తర్వాత ఎరుగు. ఇది కొంచెం ఎక్కువ లైటింగ్ ఉందిరా. టార్చ్ ఇవ్వరా. అది టార్చే కదా. పురుగులు ఉన్నాయి కింద, అంతా బురద పురుగులు ఎందుకంటే వర్షం పడుతుంది కదా. ఇదేనమాట, ఇంకొద్ది వెళ్తా ఉంటే ఆపలకి వెళ్ళాలి. ఇది వాటర్ ఇదంతా బురద. అటు వెళ్ళ మాకు. ఇక్కడ ఇది ఒకటి ఫ్రెష్ ఫ్రెషా విషయం. కింద అంతా బురదే, మొత్తం అంతా బురద. సమాధికి వెళ్ళాలి సార్. లైటింగ్ అది చాలేదా? ఇప్పుడు కానీ సమాధి ఎక్కిన వాళ్ళు ఆయన మన మీద కోపడుతుంటా. సమాధానం ఉంది ఆయన. ఏమంటారు ఎలా పాలు లేకుండా వచ్చారు ఏంట్రా మీరని చెప్పేసి. ఎలా పాలు లేకుండా వచ్చారంటే మరి వీడియో ఇప్పుడు ఇక్కడ దయ్యాలు ఉన్నాయి అంటావా? ఏమయ్యా ఇట్రా. టార్చ్ పని చేయట్లేదు ఏంటి? టార్చ్ పని చేయట్లే. సమాధానం చెప్తాను. 2 రకాల విషయాలు ఇక్కడ. సామాన్యంగా ఎవరో ఏమన్నారు అనుకో, ఎవరో లోకల్లో అయితే ధైర్యంగా వస్తారని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎవడో కొద్దిగా దత్తనాకుడికి ఆ ఎల్ల నుంచి వచ్చేందుకు ఛార్జ్ పని చేయడం కాదమ్మా, ఛార్జింగ్ లేదు. ఆడేను ముందు ఎక్కేసాడు. ఛాన్స్ ఉంటుంది చూడు. రేపు దేల్ బంగ్లా ఉంది కదా, దాంట్లో పెట్టుకోండి 1 గంట ఛార్జింగ్ ఇవ్వచ్చు. ఓకే. రేపు చంద్రగారు ఇచ్చారనుకో. ఇప్పుడు మనం శ్మశానంలో ఉన్నాం. మనకి ఎక్కడైతే ఏమీ కనబడట్లేదు.
ఈ శ్మశానం లోపలికి అయితే వచ్చాం. చూడండి, ఇక్కడెక్కడ భయపడే ఛాన్స్ కూడా లేదుగా మన దగ్గర. అమ్మ ఇప్పుడు ఎవరో చూసుకుని వెళ్ళారు. భయపడి పడి ఎత్తే ఛాన్స్ కూడా లేదుగా. లేదు చూసుకొని ఏమైంది కూడా ఆ ఎండ ఇబ్బంది ఉంటుంది. ఎవరు వచ్చారని కలతరం ఉంటుంది. ఇక్కడ దారి ఉన్నట్టుందిగా. సరే పద. సరే పద. ఆ దయ్యాల బంగ్లానే రేపు లైన్ చేస్తున్నాం. కరెక్ట్గా ఉంటుంది. ఒక 1 అవర్ అంటే లైటింగ్ మనకు సెట్ కాలేదు. నైట్ పూట ఇంకా 7 ముందుగా మరి ఎల్మా కట్టిపోద్దు కాదు. ముందుకు వెళ్తుంది. ముందు వెనక్కి తెలుసా? లైట్ లాపే పద ఎక్కండి. 1 hour later. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైము కరెక్ట్గా 1:30 అవుతుంది. మేము ఇప్పుడే శ్మశానం నుండి అయితే బయటకు వచ్చాం. శ్మశానంలో ఎటువంటి గోస్ట్ వైబ్స్ ఏమీ లేవు. శ్మశానం అంతా నిశ్శబ్దంగా ఉంది. సో మేము అక్కడికి వెళ్ళి మొత్తం శ్మశానం మొత్తం తిరిగాము. అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ కానీ ఆ గోస్ట్ వచ్చిన వైబ్స్ కానీ ఏమీ అయితే మాకు అక్కడ ఏమీ కనపడలేదు. మేము జర్నీ స్టార్ట్ చేసింది 11:15 to 11:30 లోపు జర్నీ స్టార్ట్ చేసాం. శ్మశానం దగ్గరికి వెళ్ళేప్పటికీ 12 అయింది. అక్కడ నుండి మేము కరెక్ట్గా ఒక 1/2 అవర్ 1 అవర్ శ్మశానంలోనే గడిపి అక్కడ నుండి రిటర్న్ అయితే అయ్యాము. కానీ ఈ 1 అవర్లో కూడా మాకు అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ అయితే కనపడలేదు. ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నాం. రియల్గా గోస్ట్ ఎక్కడ ఉంటున్నాయో అలాంటి ప్లేసులు చూసుకొని, బూత్ బంగ్లాలు అంటారు కదా, అలాంటి ప్లేస్లకు వెళ్ళి మేము వీడియో అయితే రికార్డ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.